ఇంటర్నేషనల్ ఓరోఫేషియో మ్యాక్సిలరీ డే సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, డెంటల్ విభాగం హెచ్ఓడి నామినేని కిరణ్ కుమార్, ఎన్సీసీ నోడల్ ఆఫీసర్ బి తిరుమలరావు, కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏడుకొండలరావు మాట్లాడుతూ డెంటల్ సైన్సెస్లో ఇదొక స్పెషల్ బ్రాంచ్ అన్నారు. బీడీఎస్ తర్వాత ఎండిఎస్లో ఓరోఫేషియో మెగ్జిలరీ సర్జరీ చేస్తుంటారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ముఖానికి ఏమైనా దెబ్బలు తగిలితే ఈ సర్జరీ చేస్తుంటారని తెలిపారు. ట్రామా రూపంలో ఎక్కువగా కేసులు వస్తాయని వివరించారు. డెంటల్ విభాగం హెచ్ఓడి డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓరోఫేషియో మెగ్జిలరీ గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓరల్ క్యాన్సర్కు సంబంధించి ఎక్కువగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది నోటి క్యాన్సర్ను ముందుగానే గుర్తించి దాని నుండి బయటపడే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్ వంటి వాటి వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, దానిని ముందుగా గుర్తించడం పట్ల వారి ప్రాణాలను నిలబెట్టవచ్చునన్నారు. డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, డెంటల్ విభాగం హెచ్ఓడి నామినేని కిరణ్ కుమార్, ఎన్సీసీ నోడల్ ఆఫీసర్ బి తిరుమలరావు, కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. సార్ మన బాయ్స్ బిస్కెట్స్ వేస్తారని ఎదురు చూస్తారు. జయించండి తాగద్దు 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 జయించండి 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 Here, so we are having arrival from different departments. They are doing a lot of what are the different clinical scenarios and what is the and then based on the call given by the head office, I have given a call on behalf of cancer. Among the cancers, this is called as erythroplakia. Erythroplakia is a red patch. They are going to be transferred into Anpara, Gutka, Kaini, Jarva. All these things comes under smokeless tobacco. Fetal chewing, and the other thing is the poor oral hygiene. Poor oral hygiene also causes cancer. We should not neglect our oral cavity hygiene. This combined together is very highest. So, alone alcohol alone causes cancer. Smoking cancer causes cancer. But when combination with both these things, and ill-fitting, you might have seen someone having a denture in their mouth. That is ill-fitting. That is comes out and they have a sharp edge into the dentures in the mouth or throat not healing for more than 3 weeks. This is the main thing I say. Any ulcer in the mouth which is non-healing for 3 weeks, usually we say 2. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖు ఓరోఫేషియో మ్యాక్సిలరీ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఒక సపరేట్ ఎంటిటీ అనమాట, ఒక సపరేట్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ లాంటిది డెంటల్ సైన్సెస్లో. సో బీడీఎస్ తర్వాత ఎండిఎస్ అనేది ఓరోఫేషియో మ్యాక్సిలరీ సర్జరీ చేస్తారు. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో చేసే సర్జరీస్ ఏంటంటే, మనకి ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మొహానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ముఖ్యంగా ఫేస్ కానీ లేకపోతే మ్యాక్సిలరీ ఏరియా కానీ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎక్కువ కేసులు కూడాను ఈ ట్రామా రూపంలో కేసులు వస్తుంటాయి. రెండోది ఏంటంటే క్లెఫ్ట్ లిప్ టు క్లెఫ్ట్ ప్యాలెట్ అని ఉంటుంది. దానికి సంబంధించిన వ్యాధులు కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము, ఓరోఫేషియో మ్యాక్సిలరీ సర్జరీ. తర్వాత మూడో ఇష్యూ ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్ అనేది కూడాను. నోటి క్యాన్సర్స్ ఎర్లీగా కనుక వస్తే వాళ్ళకి ఓరోఫేషియో మ్యాక్సిలరీ సర్జన్తో వాళ్ళ సహకారంతో సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. అది కొంచెం మేజర్ సర్జరీ అనమాట. ఒక కమెండో ఆపరేషన్ టైప్లో మేము చేస్తుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే
ఓరల్ క్యాన్సరు ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనే ఇష్యూ మీద ఈ సంవత్సరం థీమ్తో ముందుకెళ్తున్నాము. దాని ఆధారంగా ఈరోజు ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ అవేర్నెస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ ఏంటంటే ఇక్కడ మేము సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ముఖ్యమైనటువంటి ఈ ఓరోఫేషియో మ్యాగ్జిలరీ డే సందర్భంగా అందరము ఒక ర్యాలీ రూపంలో ఒక మా కాలేజీ ప్రాంగణంలో కానీ హాస్పిటల్ ప్రాంగణంలో కానీ బయట రోడ్డు మీద దగ్గరికి వెళ్ళి ప్రజలతో కొంచెం మమేకమై వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అంటే ఓరోఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన వ్యాధులు ఏంటి, తర్వాత అలాగే ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది, అది ఏ కారణాల వల్ల వస్తుంది, అది నివారణ చేసుకోవటం ఎట్లా అనే విషయం మీద ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 13వ తారీఖు ప్రతి సంవత్సరం మనం ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఇది ఇంటర్నేషనల్గా జరుగుతుంది. అట్లానే మా అసోసియేషన్ ఆఫ్ ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని కాలేజెస్లో, అన్ని ఊరుల్లో ఒక చిన్న ర్యాలీ చేసి దాన్ని అంటే ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీ అంటే ఒక ఏంటి అనేది ఒక అవగాహన, అంటే పేషెంట్సే కాదు బయట పబ్లిక్ కూడా స్టూడెంట్స్కి అందరికీ తెలియటానికి ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. అట్లానే ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం ర్యాలీ చేసినప్పుడు థీమ్ వచ్చి మ్యాగ్జిలోఫేషియల్ ట్రామా ఉంది. అంటే నోరు, ముఖము, దవడ ఇరిగినప్పుడు యాక్సిడెంట్ అయ్యి దాని థీమ్ మీద వెళ్ళాము. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు పాన్ పరాగు, గుట్కా, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎక్కువైంది. కాబట్టి మనం ఎర్లీగా కానీ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ మనం సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్ తీసుకున్నాము. ఓరల్ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటంటే నోరు, ముఖము, దవడ శస్త్రచికిత్స సంబంధించిన వారమాట. మేము బీడీఎస్ తర్వాత మాకు స్పెషాలిటీస్ చాలా ఉంటాయి. అందుట్లో ఇది ఒక స్పెషాలిటీ మ్యాగ్జిలోఫేషియల్ సర్జరీ అని.